గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే మన మహాభారత సిరీస్ కి తిరిగి స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్ లో ధృతరాష్ట్రుడు గాంధారీల వివాహం తెలుసుకున్నాం. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు కావడం వల్ల పాండురాజుని ఆ కురు రాజ్యానికి రాజుగా ప్రకటిస్తారు. పాండురాజు కేవలం పేరుకు మాత్రమే రాజు కాదు, ఆయన గొప్ప పరాక్రమశాలి, గొప్ప విలుకాడు, ఇంకా ప్రజల ప్రేమలను పొందినవాడు. ఆయన తేజస్సు, శక్తి, సామర్థ్యాలు అలాంటివి. ఇక పాండు రాజు అయ్యాడు కాబట్టి వంశాన్ని ముందుకి నడిపియాలి కాబట్టి తను కూడా వివాహం చేసుకోవాలి. ఇక్కడే మన కథలోకి మొదటి మహారాణి ప్రవేశిస్తుంది. తన పేరు కుంతీదేవి. కుంతి భోజుడైన కుమార్తె. కుంతి స్వయంవరంలో ఎందరో రాజులు, రాజకుమారులు ఉన్నారు, కానీ ఆమె కళ్ళు పరాక్రమైన పాండురాజునే వర్ణించాయి. వారి ఇద్దరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కుంతి హస్తినాపురానికి మహారాణిగా అడుగుపెట్టింది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ కుంతి హస్తినాపురానికి ఒక పెద్ద రహస్యాన్ని కూడా మోసుకొచ్చింది. ఆ రహస్యం ఏంటంటే, చిన్నతనంలో కుంతి దుర్వాస మునికి ఎంతో ఓపికగా సేవలు చేసి పెట్టింది. ఆ సేవలను మెచ్చిన మహర్షి ఆమెకి ఒక అద్భుతమైన వరాన్ని ఇస్తాడు. ఆ మహర్షి కుంతికి ఆ మంత్రాన్ని చెప్తాడు. ఆ వరం ఏంటంటే, మంత్రాన్ని ఉచ్చరించి ఏ దేవుణ్ణి స్మరిస్తే ఆ దేవుడు వచ్చి తన అంశలో ఆమెకి పుత్రుడిని ఇస్తాడు. అదొక అమోఘమైన మంత్రశక్తి. అయితే చిన్నతనంలో ఉన్న ఆ కుంతికి ఆ మంత్రం నిజంగానే పనిచేస్తుందో పనిచేస్తలేదో అని ఒకసారి టెస్ట్ చేద్దామని అనుకుంటుంది. అప్పుడు ఆమె సూర్య భగవాను తలుచుకొని ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తుంది. ఆ మంత్రశక్తికి కట్టుబడి సూర్య భగవానుడు ప్రత్యక్షమవుతాడు. అది చూసిన కుంతి షాక్ అయిపోయి, పెళ్లి కాని కన్య అయిన కుంతి ఎంత వేడుకున్నా ఆ మంత్రం వెనక్కి తీసుకోలేనిది కాబట్టి ఆ సూర్య భగవానుడి అంశతో తనకి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు పుట్టుకతోనే దైవికమైన కవచ కుండలాలతో జన్మిస్తాడు. కానీ పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చినందుకు లోకం ఏమనుకుంటుందో అని భయపడి గుండె రాయి చేసుకొని ఆ పసికందుని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. ఆ కుమారుడు తర్వాత కాలంలో మహాభారత కథని మలుపు తిప్పిన యోధుడు. అతనే కర్ణుడు. ఈ రహస్యాన్ని ఎవరికి తెలియకుండా కుంతి తనలోనే దాచుకుంది. కొంతకాలం గడిచాక భీష్ముడి ఆలోచన మేరకు రాజకీయ బంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి పాండురాజు మద్రదేశపు రాకుమారి అయిన మాద్రిని రెండో వివాహం చేసుకుంటాడు. పాండురాజు తన ఇద్దరు భార్యలతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఎన్నో యుద్ధాలు చేసి కురు సామ్రాజ్యాన్ని సంపదతో నింపేస్తాడు. కానీ విధి ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఒకరోజు పాండురాజు తన ఇద్దరి భార్యలతో కలిసి అడవికి వేటకు పోతారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఒక పొదల చాటున 2 జింకలు ఉండడం చూస్తాడు. పాండురాజు ఆ 2 జింకల పైన ఒకేసారి బాణం విసురుతాడు. ఆ బాణం 2 జింకలకి తగలగానే మనుషుల అర్ధనాదాలు వినిపిస్తాయి. పాండురాజు అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ జింకలు ఉండవు. కిందమ అనే ఒక ఋషి తన భార్యతో కలిసి జింకల రూపంలో ఉన్నప్పుడు పాండురాజు ఆ జింకలని కొట్టాడు. చనిపోతున్న ఆ ఋషి పాండురాజుకి శాపం పెడతాడు. రాజా, నేను నా భార్యతో ఏకాంత సమయంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను సంహరించావు కాబట్టి నేను నిన్ను శపిస్తున్నా. ఏ క్షణంలో అయితే నువ్వు నీ భార్యలతో ఏకం కావాలని అనుకుంటావో ఆ తర్వాతి క్షణం నీకు మరణం సంభవిస్తుంది అని శాపం పెడతాడు. ఒక రాజుకి తన వంశాన్ని నిలబెట్టాల్సిన వాడికి ఇంతకంటే ఘోరమైన శాపం ఏముంటది? అప్పుడు పాండురాజు పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. తన వల్ల జరిగిన ఘోర తప్పిదానికి తన రాజ్యాన్ని, తన కిరీటాన్ని, తన సర్వస్వాన్ని త్యజించి తన ఇద్దరి భార్యలతో కలిసి అడవిలోకి వెళ్లి వనవాసం చేయాలని నిశ్చయించుకుంటాడు. హస్తినాపుర సింహాసనాన్ని తన అన్న అయిన ధృతరాష్ట్రుడికిచ్చి పాండు అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇక కురువంశానికి వారసులు లేరు, సింహాసనం ఖాళీగా ఉంటుంది. ఇలాంటి నిస్సహాయ స్థితిలో పాండురాజు వంశం ఎలా నిలబడింది? శాపం ఉన్నప్పటికీ పాండురాజుకి సంతానం ఎలా కలిగింది? పాండవుల జననం, పాండవుల పుట్టుక వెనుక ఉన్న దైవిక రహస్యం ఏంటి? సో ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.